కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం యోసేపు గారి జీవితాన్ని మన కన్నుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం. జీవిత పాఠశాల అనే మాట ఒక గంభీరమైన సత్యాన్ని చూపిస్తుంది. ప్రతి సంఘటన దగ్గర యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని, యోసేపు తన వారితో ప్రవర్తించిన తీరును, తన వారితో మాట్లాడిన విధానాన్ని మనం అధ్యయనం చేస్తే అది ప్రతిదీ ఓ అధ్యాయం అవుతుంది. పాఠ్యపుస్తకంలో అధ్యాయాలు ఎలా ఉంటాయో అదే రీతిగా ఈ జీవిత పాఠశాల అనే పుస్తకంలో కూడా ఎన్ని అధ్యాయాలు. సరిగ్గా ఇప్పుడు తన అన్నలను, తన సహోదరుల 5గురిని తీసుకుని ఫరో దగ్గరికి వెళ్ళాడు. వారు మాట్లాడి ఫరోకు వారు వందనాలు చెప్పాక ఫరో వాళ్లకు మంచి స్థానాన్ని యోగ్యులైన వారికి ఇమ్మని యోసేపుకి ఇచ్చాడు. నీ ముందు ఈ దేశం ఉందని చెప్పాడు. ఆ మీదట యోసేపు తన తండ్రిని తీసుకుని 47వ అధ్యాయం 7వ వచనం, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది మాట్లాడేవాడు నీ పాదపరిచారకుడు. అతన్ని మరుగుపరచండి మీ సిలువ చాటున. కేవలం మీరు మాత్రమే, మీ లేఖనం మాత్రమే కనిపించడానికి, వినిపించడానికి సాయపడమని మాట్లాడుతున్న నీ దాసుని అంతరంగానికి అవసరమైన సమస్తాన్ని దయచేయమని, వింటున్న మా ప్రియుల యొక్క హృదయాలు ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకునే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓసారి జాన్ కెన్నడీ గారు గుడివాడ బైబిల్ స్టడీస్ కోసం వచ్చినప్పుడు మేడ మీద కూర్చునున్నాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏవో ప్రశ్నలు అడిగాడు. ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు. అతనితో ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడు. ఆ తరువాత కూర్చోబెట్టుకుని అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు జవాబు చెప్పాడు. ఆశ్చర్యం అనిపించింది అతను ఎందుకు చెప్పలేదని. అప్పుడు ఆయన అన్నాడు, అతను వచ్చింది పరీక్షించడానికి, తెలుసుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ కాదు అని. మనుషుని ఆంతర్యాన్ని గ్రహించగలిగిన వ్యక్తిత్వం జాన్ కెన్నడీ గారిలో నేను చూడగలిగాను. యోసేపులో కూడా అలాంటి వ్యక్తిత్వం మనకు కనపడుతుంది. ఎలా అంటారా? మీరే ఆలోచించండి. 46వ అధ్యాయంలో అతడు అన్నలతో ఎలా వ్యవహరించాడో, అన్నలకు ఏం చెప్పాడో మనకు కనపడుతుంది. 31 నుంచి 34 వరకు. ఆ మీదట 47 నుండి ఫరో దగ్గరికి ఎలా వెళ్ళాడో చెప్పబడింది. అన్నలతో వ్యవహరించిన తీరు, ఫరోతో వ్యవహరించిన తీరు, ఇప్పుడు తన తండ్రితో వ్యవహరించిన తీరులు గల వ్యత్యాసాన్ని మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం. అన్నలకు ఫరో ఏమడుగుతాడో, ఎలా జవాబు చెప్పాలో అవన్నీ చెప్పాడు. ఆ 5గురిలో తనకంటే పెద్దవారే ఉండుంటారు కదా, అయినా సరే వాళ్ళకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు వాళ్ళతో? వారు పెద్దవారైతే ఉండొచ్చు కానీ వారి సంభాషణ యుక్తంగా ఉండదని. వారు
ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడి ఫరో ఎదుట తక్కువైపోతారేమో అనే భయం యోసేపులో ఉండి వారికి మంచి సలహాలను ఇచ్చినవాడు కనపడతాడు. మరి అదే యోసేపు తన తండ్రికి ఎందుకు చెప్పలేదు? మనం పూర్తిగా రివర్స్లో ఉంటుంది మన పని. అంటే అన్నలకి ఏం చెప్పం, వాళ్ళ నేరుగా తీసుకెళ్తాం. వృద్ధులైన తండ్రిని తీసుకెళ్లేటప్పుడు మాత్రం జాగ్రత్త నాన్న, ఎక్కువ మాట్లాడతావేమో, మాట్లాడబోకు, అది జాగ్రత్త ఇది జాగ్రత్త అని చెప్తాం. అంటే కన్న తల్లిదండ్రులకు మనం ఇచ్చే స్థానానికి యోసేపు ఇచ్చిన స్థానానికి చాలా వ్యత్యాసం కనపడింది నాకు. తండ్రికి ఒక్క మాట కూడా చెప్పలే. తండ్రి యొక్క వ్యక్తిత్వం ఎరిగినవాడు యోసేపు. తండ్రికి దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధం ఎరిగినవాడు యోసేపు. తండ్రి ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో, ప్రభు అతని జీవితంలో ఎలాగూ జోక్యం చేసుకున్నాడో యోసేపుకు తెలుసు. అవును కదూ? తన పెదనాన్న ఎదురొస్తున్నప్పుడు తండ్రిలో కనిపించిన భయాలన్నీ చూశాడు కదూ. కానీ ఆ రాత్రి తన తండ్రి ఆగిపోవడం, తెల్లవారిన తర్వాత నడిచి వస్తున్నప్పుడు కుంటుతూ రావడం, ఈ కారణాలన్నీ అతనికి తెలీదా? తెలుసు. అంతేకాదు, తన తాతయ్య అయిన లాబాను వస్తున్నప్పుడు కలుసుకున్నప్పుడు తన తండ్రి ఎలా మాట్లాడాడో కూడా తెలుసు. ఏ మేర ఎవరితో ఎంత మాట్లాడాలో ఎరిగినవాడుగా యోసేపు ఉన్నాడు తన తండ్రి విషయంలో. అందుకనే ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు, సలహా ఇవ్వలేదు. జవాబు చెప్పుకోవడానికి సలహా ఇవ్వలేదు. తన తండ్రి ఎడల అతనికి ఉన్న గౌరవభావం అది. వాస్తవానికి తండ్రులే కుమారులకు అలంకారం అని రాసుంటుంది లేఖనంలో, సామెతలు 17:6. తన తండ్రిని గౌరవప్రదంగా తీసుకుని వెళ్ళాడు, వెళ్ళి మౌనంగా ఉన్నాడు. తన తండ్రి ఫరోతో మాట్లాడుతున్నప్పుడు తను ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు రాజు ఎదుట తన స్థానం ఎంతటిదైనా తన తండ్రి దగ్గర తాను సామాన్యమైన కుమారుడుగానే యోసేపు కనిపించాడు. యోసేపు యొక్క వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అతడు భార్యతో వ్యవహరించిన తీరు మనకు అస్పష్టంగా కనపడుతుంది. కానీ ఆమె మంచిది కాదనలే. ఆమెను బట్టి అతడు ఓదార్పు పొందాడు, ఆదరించబడ్డాడు, శ్రమ మర్చిపోయాడు. భార్యతో ఎలా ఉండాలో, భార్యకు ఏ మేర స్థానం ఇవ్వాలో ఎరిగినవాడు. భార్య నుండి సహకారాన్ని ఎలా పొందాలో కూడా తెలిసినవాడు. ఆమె అన్నదమ్ములు వచ్చినప్పుడు ఏమాత్రం అభ్యంతర పెట్టకపోవడానికి గల కారణం ఏమిటి? యోసేపు మీద ఆమెకున్న నమ్మకం. అంత మాత్రమే కాదు, చాలాసార్లు భార్యగా భర్తగా నూతనంగా వివాహం అయిన వారు తాను ఎవరెవరి వల్ల పొందాడో, గాయపడిందో, ఎవరు బాధ పెట్టారో పంచుకుంటారు. తన ఇంటిలో ఉన్న వారిని గురించి కూడా పంచుకుంటారు. అలా పంచుకున్నప్పుడు భార్య మాట విన్న భర్తకు ఆమె చెప్పిన వారి మీద కష్టం మిగిలిపోతుంది. అలాగే భర్త మాట విన్న భార్యకు కూడా భర్త ఇంటి వారి మీద గౌరవం సన్నగిలుతుంది. యోసేపు తన భార్యతో ఎంత మేర మాట్లాడాలో అంత మేరే మాట్లాడాడనమాట. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాడు. బహుశా ఆమె నుండి ఆదరణ, శ్రమ తీరిన సంగతి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అటు తరువాత
ఆమె సహకరించిన తీరు కూడా గొప్పది. ఈ సహకారం యోసేపు యొక్క వ్యక్తిత్వం వల్లనే సాధ్యమైంది. భార్యను మనం మాట్లాడి సరిచేసుకుని దేవుని చిత్తానికి ఆమె లోబడేటట్టుగా చేసే ఓ వ్యక్తిత్వం యోసేపులో నాకు కనిపించింది అదృశ్యంగా. లేకపోతే నేటి స్త్రీలే అయితే రూబేను మొదలుకొని ఆఖరి వాని వరకు అస్సలు ఇంటికి రానిచ్చేవారా? రూబేనుతో బహుశా మంచిగా మాట్లాడవచ్చేమో, కానీ యోదాతో, మిగిలిన వారితో, షిమియోను వరకు ఎలా వ్యవహరించి ఉండేది కదూ. ఆమె అలాంటి వేటిలో జోక్యం చేసుకోలేదు. ఆమె ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నది. అంటే యోసేపు కుటుంబ జీవితం ఓ మాదిరికరమైన కుటుంబ జీవితం. చాలాసార్లు కొన్ని కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంటుంది. అంత మంచి పేరున్న దావీదు కుటుంబం దుఃఖసహితం కాదు. అవును. మరి యాకోబు కుటుంబ జీవితం దుఃఖసహితమే. కానీ యోసేపు కుటుంబ జీవితం, అందుకనే కుటుంబాన్ని ఒక మాదిరిగల కుటుంబంగా చేయగలిగిన సమర్థుడు యోసేపు. ఆ మీదట తనను బాధపెట్టి బాధకు కర్తలైన అన్నదమ్ముల విషయంలో ఎంతవరకు అతను ఉండాలో, ఎంతవరకు ప్రవర్తించాలో, ఎలా వారు చేసిన తప్పులు తెలియచేయాలో, ఇవన్నీ చేసే దగ్గర కూడా ఓ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని యోసేపులో గత వారాల్లో మనం చూశాం. ఆ మీదట వారిని ఫరో దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఫరోతో వాళ్ళు ఏం మాట్లాడాలో, ఫరో ఏమడుగుతాడో అవన్నీ కూడా చెప్పాడు. అంతేకాదు, నాకు మరో మాట కూడా చెప్పిన గుర్తుంది. ఫరో యొక్క సేవకులు యోసేపు సహోదరులు వచ్చారన్న మాట విని సంతోషించినట్టు రాసుంటుంది. అంటే ఫరో యొక్క సేవకులతో వ్యవహరించిన తీరు, తన క్రింద పనిచేసే వారితో అతనికున్న మంచి పేరు. అతను కూర్చోబెట్టుకుని తన ఇంటి విషయాలన్నీ చెప్పలేదన్నమాట. ఎవరితోనూ పంచుకోలేదన్నమాట. పంచుకునే ఉంటే యోసేపు సహోదరులు ఐగుప్తులో సుఖంగా ఉండే అవకాశం ఉండేది కాదు. చాలాసార్లు నేను చెప్తాను, సహవాసంలో మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు. తెలియకుండానే కీడు చేయడానికి తలపించేవారు ఉంటారు. కీడు చేయడానికి సాధనాలుగా మారేవారుగా కూడా ఉంటారు. వారు ఏదో అన్నారని మనదాకా వస్తుంది, కానీ దాన్ని తిరిగి భార్యతోనో పిల్లలతోనో పంచుకోవడం చేస్తే వారు కనపడితే వీరు వాళ్ళని గౌరవించరు, వారికి సముచిత స్థానం ఇవ్వరు. ప్రతి వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళని చులకన చేసే దగ్గర యోసేపు అలా చేసిన వాడు కాదు అనే పాఠం మనం నేర్చుకోవాలి. అందుకనే ఫరో యొక్క సేవకులు ఎంతగా సంతోషించుంటారు. అందుకే సంతోషించారు. యోసేపును అమ్మేశారు అని చెప్పాడు, అది తెలుసుంటుంది. ఎవరమ్మారో చెప్పలేదేమో, ఎందుకు వాళ్ళు అసూయపడ్డారో చెప్పలేదేమో. భార్యాభర్తల నడుమ కూడా ఈ విషయాలు ఏ మేర చెప్పాలో ఏ మేర చెప్పకూడదో తెలుసుండాలి. తల్లిదండ్రులను ఈ రోజున తక్కువ చేయడానికి నీవు నీ భర్తతో చెప్పిన మాటలు కారణాలు. మీ అన్నదమ్ములను చులకని చేయడానికి నీవు నీ భర్తతో చెప్పిన మాటలు కారణాలై ఉండొచ్చు. అదే రీతిగా నీ భార్య నీ కుటుంబాన్ని తక్కువ చేయడానికి నీవు నీ ఇంటి వారిని గురించి, నీ అన్న తమ్ములను గురించి, అక్క చెల్లెలను గురించి నువ్వు పంచుకున్న నీ మానసికమైన ఆ శ్రమను ఆమె చూసింది, హృదయంలోకి తీసుకుంది. ఇప్పుడు వాళ్ళంటే ఆమెకు గిట్టదు. అంటే
వివాహం అయ్యాక గుర్తుపెట్టుకోండి, ఎవరిని గురించి చెడు మాట్లాడకండి. జాగ్రత్త పడమని చెప్పవలసి వస్తే చెప్పవలసిన తీరు వేరుగా ఉంది. చెప్పొచ్చు, అమ్మా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మంచిగా గౌరవిద్దాం, వారు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ చూడొద్దు, మంచిగా చూద్దాం. కానీ అనవసరంగా పలానా వారితో మాత్రం అత్యంత చనువుగా ఉండకండి. ఈ ఒక్క మాట చాలు కదా. ఏ మేర మాట్లాడాలో ఏ మేర మాట్లాడకూడదో యోసేపు ఎరిగినవాడుగా కనిపిస్తాడు. మనకు సంభాషించటం రాదు, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలీదు, ఎంతవరకు వ్యవహరించాలో కూడా తెలీదు. కొంతమంది ఈ విషయంలో తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారుగా ఉంటారు. తండ్రిని తీసుకుని వెళ్ళి ఇతరులకు పరిచయం చేసే దగ్గర తండ్రిని ఘనపరచాలి అనే మాట మర్చిపోతారు. ప్రభువే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో నీ తల్లిదండ్రులను గలపరచుమన్న మాట అంటాడు. అంటే తన తండ్రిని ఘనపరిచే ఒక అవకాశం యోసేపుకు వచ్చింది. ఆ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నవాడు యోసేపు. వాస్తవం, తండ్రి విలువ పిల్లలకు అర్థమైతే ఆ తండ్రిని ఎన్నడూ చులకన చేయరు, తక్కువ చేసి మాట్లాడలేరు. నన్ను నువ్వు వెళ్ళమన్నావు కాబట్టే కదా నాకు ఈ కష్టం వచ్చింది అని అనుకోలే. నాన్న వెళ్ళమనకపోతే నేను ఈ రోజున ఈ ప్రధానమంత్రి స్థానంలో ఉండను. దేవుని చిత్తం నెరవేర్చడానికి మొదటి సాధనం మా నాన్నే కదా. అటు తరువాత బాధకు కర్తలైన నా అన్నలు అమ్మకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాను కదా. మనుషులు చేసిన విమర్శలు, మనుషులు పెట్టుకున్న క్రోధం, మనుషులు తీర్చుకున్న పగ, ఇవన్నీ దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడడానికి వారు సాధనాలుగా ఉన్నారంతే. వారి మీద కష్టం పెట్టుకోవడం అనేది యోసేపులో కనిపించలా. అదే కనిపించి ఉంటే మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడవద్దు, మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు అని అంటాడా? నేడున్నట్టుగా అన్నీ సమకూడి మంచి కొరకే జరిగాయి, అవును కదూ. యోసేపుకు దేవుని యందున్న విశ్వాసం, దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధం అతని వ్యక్తిత్వాన్ని మన కళ్ళ ముందుకు ఎంతో ఉన్నతమైనదిగా చూపించింది. ఆలోచించండి ఒకసారి. తన తండ్రికి ఒక్క మాట చెప్పకుండా ఫరో ముందుకు తీసుకుని వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చి నిలబడిన తండ్రి ఏం చేశాడో చూడండి. 47వ అధ్యాయంలో ఫరో సమక్షమందు అతనిని ఉంచగా, ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా అంటే ఎలా తీసుకుని వచ్చాడో, నాన్న చేయ పట్టుకున్నాడో, నాన్నను ఇలా కౌగిలించుకున్నాడో, తీసుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టాడు. రాజు ముందు నిలబెట్టినప్పుడు ఇప్పుడు యాకోబు ఎవరు చెప్పండి? దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహాము యొక్క మనవడు కదా. దేవుని చేత ఆశీర్వదించబడిన ఇస్సాకు యొక్క కుమారుడు. ఇప్పుడు అతడు ఫరోను దీవించెను అన్నమాట. అంటే తన తండ్రి చెయ్యి ఫరో తల మీదకు వెళ్ళింది. ఫరో యాకోబు ముందు తల వంచిన వాడయ్యాడు. ఎందుకని? తన కుమారుని బట్టి, అతని మంచితనాన్ని బట్టి, అతనికి దేవుడిచ్చిన జ్ఞానం, అతడు ఐగుప్తుకు చేసిన మేలు, అతడు ఐగుప్తు కొరకును ప్రపంచ ప్రజలందరి కొరకు దేవుని చేత సాధనంగా వాడబడిన విధానం, అవన్నీ యాకోబుకు అశాంతం తెలియకపోవచ్చు కానీ ఫరోకు తెలుసు కదా.
అట్టివాని తండ్రి. కుమారులను బట్టి తండ్రులకు గొప్ప గౌరవం దక్కుతుంది, గొప్ప సంతోషం మిగులుతుంది. మీరు యోసేపును బట్టి యాకోబునకు దక్కిన స్థానం రాజును దీవించే స్థానం. ఇది చిన్న సంగతి అని మీరు అనుకోకండి. రాజు చిన్నవాడైనా ప్రజలను దీవిస్తాడు, చూస్తాం మనం చరిత్రలో. కానీ ఇక్కడ వయస్సులో పెద్దవాడు, దేశానికి క్షేమం కలుగు చేసిన వాని తండ్రి, ఆ స్థానంలో యాకోబు నిలబడ్డాడు. యాకోబు ఫరోను దీవించాడు. యాకోబు పేరేమిటి? ఇశ్రాయేలు కాదు. ఇశ్రాయేలు అంటే రాకుమారుడు కదా. ఇప్పుడు ఫరోని దీవించిన రాకుమారుని రాజు స్థానంలో పరలోకమే అతనికి ఆ పేరు పెట్టింది. అది ఇప్పుడు సార్థకమైంది. తల మీద చేతులుంచి దీవించాడు. దీవించినప్పుడు ఫరో ఒక ప్రశ్న అడిగాడు. అడిగిన ప్రశ్న ఏమిటి చూడండి, భలే మాట. 8వ వచనం ఇలా కనిపిస్తుంది. నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగాడు. నీవు జీవించిన సంవత్సరాలెన్ని? ఒక రాజు నీ వయసు ఎంత అని అడగొచ్చు, అలా అడగల. నీవు జీవించిన సంవత్సరాలెన్ని అన్నాడు. అంటే రాజు కూడా యాకోబుతో మాట్లాడడానికి ఎంత తటపటాయించాడు. దీవించిన వానితో మాట్లాడడం దగ్గర రాజైనా తల వంచవలసిందే. నీ వయసు ఎంత అంటే సరిపోయేది, నీవు జీవించిన సంవత్సరాలెన్ని అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఏమిటి? వయసు ఎంత అంటే చెప్పేయచ్చు, కానీ జీవించిన సంవత్సరాలన్నీ తెలిసి అడిగాడో తెలియక అడిగాడో నాకు తెలియదు. కానీ దానికి యోసేపు చెప్పిన జవాబు మాత్రం అద్భుతం. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని 2 భాగాలు చేస్తే, ప్రభువుని నమ్ముకోక ముందు ఉన్న జీవితం జీవించిన సంవత్సరాలు కాదవి, అవి మరణించిన సంవత్సరాలే, మరణంలో ఉన్న సంవత్సరాలు. మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడైన ప్రభువునందు విశ్వాసముంచిన జీవితం ఆ సంవత్సరాలు జీవించిన సంవత్సరాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారుగానే ఉన్నారా? తిరిగి జన్మించి క్రీస్తు యేసునందు నూతన జీవితాన్ని జీవిస్తున్న వారుగా ఉన్నారో మీరే ఆలోచించండి. మీ వ్యక్తిత్వాన్ని తన రూపంలోకి తేగలిగిన ప్రభువుకి మీరు ఆశాంతం అప్పగించుకోమని మనవి చేస్తున్నాను. తల్లవంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో కొద్ది మేరనైనా ఎవరితో ఎలా ఉండాలో, ఎంత మేర మాట్లాడాలో, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, తల్లిదండ్రులకు ఇవ్వవలసిన స్థానం ఏమిటో ఆలోచించే మనసు ఇవ్వండి. ఈ కార్యక్రమంలో ఎంతమంది నీ వాక్యాన్ని చూస్తున్నారు, ఆ కుటుంబాలను మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ఏ ఒక్కరూ నశించిపోకుండా మీ కార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.